ప్రభుత్వాలు ఎవరు మారినా, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మావోయిస్టులకి తెర వెనక నుండి అధికార పక్షాలు సహకరించగలవు కానీ తెర ముందు నుండి అసాధ్యం. పైగా ప్రభుత్వాలు సహకరించడం ప్రారంభిస్తే పోలీసులు వాళ్ళ మీదనైనా కక్ష కడతారు. ఎందుకు అంటే తమ జీవితాలతో చెలగాటమాడితే వాళ్ళు అంగీకరించరు. మావోయిస్టులకి పోలీసులకి మధ్యన ఉన్నటువంటిది ఒక రకంగా ఉప్పు నిప్పు లాంటి సంబంధం. దాన్ని అంటే ఇక శత్రువులుగానే చూసుకుంటారు. పిల్లి ఎలక లాంటి సంబంధం లాంటిదే. దాంట్లో కాపాడటం అనేటటువంటిది కష్టమైంది. ఇప్పుడు తాజాగా గతంలో కేసీఆర్ హయాంలో ఎన్కౌంటర్ జరిగినట్టే ఇప్పుడు రేవంత్ హయాంలో కూడా ఎన్కౌంటర్ జరిగింది. మొత్తం 7 దళ సభ్యులు ప్రస్తుతం తెలంగాణలో కాల్చివేయబడ్డారు. కుర్పం మంగు అలియాస్ బద్రు అలియాస్ పాపన్న, టీఎస్సీఎం సెక్రటరీ ఎల్లెందు నర్సంపేట, అలాగే ఈగోళపు మల్లయ్య అలియాస్ మధు, డివిసిఎం కార్యదర్శి ఏటూరు నాగరం మాదేవ్పూర్, ముస్సాకి దేవల్ కరుణాకర్ ఏసీఎం, ముస్సాకి జమున ఏసీఎం, జైసింగ్ సభ్యుడు అంటే మావోయిస్ట్ పార్టీకి వీళ్ళందరూ, కిషోర్ సభ్యుడు, కామేష్ సభ్యుడు, వీళ్ళందరూ తాజాగా పోలీస్ ఎన్కౌంటర్లో మరణించడం అంటే ఓ రకంగా మళ్ళీ కాల్పుల శబ్దాలు తెలంగాణ విన్నది. అదే సందర్భంలో పోలీసులు ఇప్పుడు రాష్ట్రం అంతా అప్రమత్తమై ఉన్నారు. మళ్ళీ దీనికి రివర్స్ ఏమైనా జరుగుతుందన్నది.